गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। संस्कृतं मे प्रिया भाषा संस्कृतं चिन्तयाम्यहं संस्कृतेन सदा वच्मि संस्कृताय च जीवनं संस्कृतान् मे स्थितं सर्वं संस्कृतस्य व्रती सदा संस्कृते मे दृढा भक्तिः हे संस्कृत नमोऽस्तुते। अंतराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाहम् वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री काशी विश्वनाथाय नमः शिवाय। श्रीमात्रे नमः। వశిష్ఠ ఉవాచ కంచి మనం చెప్పుకోవాలి, నేను అక్కడే ఆపుకున్నాను. రాఘవేంద్ర గారు రికార్డ్ చేస్తున్నారా? రికార్డ్ అవుతుంది గురుగారు. ఓకే. అస్య దృశ్య పిశాచస్య శాంత్యై మంత్రమిమం శృణు రామాత్యంతమయం యేన మృతిమేష్యతి సంక్ష్యతి. అక్కడ మీకు ఇప్పుడు ఒక మంత్రం చెప్తున్నాను. రామా, దృశ్య పిశాచ, ఈ దృశ్యం అనేటువంటి పిశాచ శాంతి కొరకు ఒక మంత్రం చెప్తున్నాను. రామ అత్యంతమయం యేన మృతిమేష్యతి సంక్షతి. దేహాత్మ భ్రాంతి చేతనంలాగా కనిపిస్తున్నటువంటి దేహాదులు అవి దేహాత్మ భ్రాంతి తొలగిపోతుంటే ఇంకా అచేతన వస్తువులు తొలగిపోవు అని చెప్పడానికి కారణం ఉందా? ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇప్పుడు దేహాదులు చేతనం అని అనుకునే ఉన్నా అవే తొలగిపోతున్నాయి. ఇంకా మిగతా వస్తువుల గురించి చెప్పాలా? ఖచ్చితంగా తొలగిపోతాయి. యదస్తి తస్య నాశోస్తి న కదాచన రాఘవ తస్మాత్ తద్ నష్టవ్యం నష్టం ఒక్క నిమిషం ఉంది అక్కడ. అంతర్బీజభూతం భవేత్ హృది. తస్మాత్ నష్టం అపి అంతర్బీజభూతం భవేత్ హృది. అసలు నిజంగా సత్ వస్తువుకి నాశం ఎప్పుడు ఉండదు. ఒకవేళ తద్ వస్తువు మార్పు పొందినా మార్పు పొందవచ్చు, కానీ అయితే అసత్ వస్తువు ఇప్పుడు నిజంగా ప్రళయ కాలంలో అలాగే సుషుప్తి కాలంలో ఉండట్లేదు, ప్రళయ కాలంలో ఉండట్లేదు. అంటే ప్రతిరోజు జరిగేటువంటి దీనికి మామూలుగా రోజు నిద్రపోయి సుషుప్తి స్థితిని దానికి అది రోజు వచ్చేటువంటి క్షణిక ప్రళయం అయితే మహాప్రళయం ఒకటి ఉంది. రెండు సమయాల్లో కూడా అసత్ వస్తువు ఉండట్లేదు, కాబట్టి దీనికి ఏమాత్రం స్వతంత్ర ఉనికి లేదు. స్మృతి బీజాచిదాకాశే పునర్భూయ దృశ్యధీహి లోకశైలాంబరాకారం దోషం వితనుతే మళ్ళీ ప్రళయం అయిపోయిన తర్వాత చిదాకాశంలోనే, ఆ చిత్తులోనే ఈ జగత్తు మళ్ళీ దృశ్య రూపంలో మళ్ళీ ప్రకాశితం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది అనిర్మోక్షదోషః స్యాత్ న చ తస్యేహ సంభవః యస్మాత్ దేవర్షిమునయో దృశ్యంతే ముక్తిభాజనం.
అయితే ముక్తి అనేటువంటిది అసంభవమా అంటే అలా లేదు. ఎందుకు కొంతమంది దేవతలు, ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా జీవన్ముక్తులుగా కనబడుతున్నారు కాబట్టి ముక్తి అనేటువంటిది అసంభవం కాదు. ఇప్పుడు ఆ ఏమంటున్నాము, ప్రళయ కాలంలో ఈ ప్రపంచం అంతా కూడా బీజ రూపంలో ప్రకృతిలో అణిగి ఉంటుంది. మళ్ళీ ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి కాలంలో మళ్ళీ ఆ ప్రకృతి నుండి మళ్ళీ ఇది వస్తుంది. ఆ బీజ రూపంలో ఉన్నది మళ్ళీ అంకురితం అవుతుంది. అంటే ఈ ఈ చక్రం మళ్ళీ నడుస్తూ ఉంటే ఇంకా మోక్షం అనేటువంటిది ఉండదు కదా. మోక్షం అనేటువంటిది అసంభవమే అయిపోతుంది కదా. ఇప్పుడు జగత్ అనేటువంటిది అసత్ ఎలా అయిపోయింది? ఇప్పుడు అసత్యము అంటే అసలే లేనటువంటిది కదా, అథవా స్వతంత్ర సత్తా లేనటువంటిది అని చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ప్రపంచం సంపూర్ణంగా నాశనం చెందింది అని ఎక్కడా లేదు. ప్రకృతిలో బీజ రూపంలో ఉంది, మళ్ళీ మహాప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఎలాంటప్పుడు ప్రపంచం అనేటువంటిది సంపూర్ణంగా అసత్యం అని ఎలా చెప్తారు? ఈ ప్రశ్న మామూలుగా అందరికీ రావాలి. ఈ ప్రశ్నని పక్కన రాసి పెట్టుకోండి. దీనికి మళ్ళీ జవాబు ఎప్పుడు వస్తుందో అప్పుడు మనం ఆ ప్రశ్నని కొట్టేద్దాం. నిజంగా నేను చెప్తున్నట్టుగా మీరు ఒక నోట్స్ లాగా రాసుకుంటే అప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఒక్కొక్క ప్రశ్నకి జవాబు దొరుకుతుందా లేదా అని మనకు ఆ, గ్రంథాంతంలో మనకు తెలియాలి. లేకపోతే మనం సరిగా అధ్యయనం చేయలేదని మనకు తెలిసిపోతుంది. ఇది స్యాత్ జగత్ ఆదీదం తస్మాన్ మోక్షో న కస్యచిత్ బాహ్యస్తమస్తు హృత్స్థం వా దృశ్యం నాశాయ కేవలం. ముక్తి అనేటువంటిది లేకుండా పోతుంది. ఇప్పుడు ఒకవేళ జగత్తు అసత్యం కాదు, సత్యమే అని అన్నాం అనుకోండి, బీజ రూపంలో ఉండిపోతుంది కాబట్టి ఇది సత్యమే అన్నాం అనుకోండి, అప్పుడు మోక్షం అనేటువంటిది ఎవరికీ లేదుగా. మోక్షం అనేటువంటిది ఎవరికీ దొరకదు. కాబట్టి ఆ మరి అయితే దానికి జవాబు ఎలా చెప్పాలి? తస్మాత్ ఇదం తస్మాద్ ఇమాం ప్రతిజ్ఞాం త్వం శృణు రామాతి భీషణం యాం ఉత్తరేణ గ్రంథేన నూనం త్వం అవబుధ్యసే. ఈ ప్రతిజ్ఞ విను, ఇది నీకు వివరించి, నీకు ముందు ముందు దీన్ని వివరించి చెప్తాను అని వశిష్ఠుల వారే చెప్తున్నారు. దీనికి జవాబు ఎక్కడ వస్తుందో వారి నోటి ద్వారా విన్నా. ఈ ప్రతిజ్ఞని నీవు విను. ఇప్పుడు ఇక్కడ ఏంటి ప్రతిజ్ఞ అంటే, ఇక్కడ రెండు ప్రశ్నలు వస్తున్నాయి. అసలు మోక్షం అనేటువంటిది సిద్ధిస్తుందా? ప్రపంచం అసత్యం కాకపోతే, ప్రపంచం సత్యం అయితే మోక్షం ఇప్పుడు మోక్షం అనేటువంటిది ఎప్పుడు సిద్ధిస్తుంది? దేని నుండి మోక్షం కావాలి మనకు? ప్రపంచం నుంచి, సంసారం నుంచి. సంసారం 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 నుండి మోక్షము ఎప్పుడు సిద్ధిస్తుంది? సంసారం సత్యం అవుతే అప్పుడు దాని నుండి మోక్షం కుదురుతుందా? అప్పుడు మోక్షం అసంభవం అయిపోతుంది. ఇప్పుడు ఒక 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 సముద్రం ఉందనుకుందాం, అసలు దానికి బీచ్ లేదు, ఎక్కడ ఏమంటారు దానికి ఒడ్డే లేదు. అలాంటప్పుడు ఆ సముద్రాన్ని దాటడం అనేటువంటిది కుదురుతుందా? సముద్రాన్ని ఈదడం అనేది కుదురుతుందా? అనంతంగా సముద్రం ఉందనుకుందాం, ఇటు నుంచి అటు వెళ్ళా, ఇంకా ఇటు నుంచి అటు అనేటువంటి మాట కుదురుతుందా? ఇంకప్పుడు లేదు గురుగారు, కుదరదు. ఎక్కడో ఎక్కడో దగ్గర భూమి ఉంది కాబట్టి ఆ సముద్రం నుంచి భూమికి మనం ఇది సముద్రం ఒడ్డుకి రాగలుగుతున్నాం. అవునా? ఇప్పుడు అలాగే ప్రపంచం కూడా సత్యం అవుతే అప్పుడు మోక్షం దేని నుంచి? సత్యమైనటువంటి వస్తువు నుంచి మోక్షం అనుకుందాం, అప్పుడు పరమేశ్వరు నుంచి కూడా మోక్షం కావాల్సి వస్తుందిగా మనకు. ఈ సత్యమైన వస్తువు నుండి మోక్షం కావాలని వెళ్ళి పరమేశ్వరుని మనం ఆశ్రయించాము. ప్రపంచం సత్యమైపోతే అప్పుడు జీవుడు కూడా సత్యమైపోతాడు. జీవత్వం కూడా సత్యమైపోతే అప్పుడు ఎవరికి దేని నుండి మోక్షం?
ఎవరికి దేని నుండి మోక్షం? మోక్షం అంటే ఏమవుతుంది? అంటే మోక్షము అని అంటున్నాము అంటే బద్ధుడైనాము అని చెప్పి. బద్ధుడై అంటే బంధీ అయి ఉన్నాము అని. బం బంధీ అయి ఉన్నాము అంటే ఎలా బంధీ అయి ఉన్నాము? శాస్త్రం అంతా ఏం చెప్తుంది? స్వరూప జ్ఞానం లేకపోవడమే బంధము అని అన్నాం. ఇంత ముందే చెప్పేసుకున్నాం. స్వరూప జ్ఞానం స్వరూప జ్ఞానం లేకపోవడం అంటే ఏంటి? లేనిది ఉన్నట్టుగా అర్థం చేసుకుంటూ ఉన్నది అర్థం చేసుకోలేకపోవడం. అవును. ఇప్పుడు నే నే జీవుడు అతను నేను నిత్యం అనుకున్నాము జీవుడు. అప్పుడు ఇంకా ఆ మోక్షం ఎవరికి? దేని నుండి మోక్షం? ఎవరికి మోక్షం? ఇవి ఆన్సర్సే ఉండవు అసలు. ఇప్పుడు ఇంకా మోక్షం అనేటువంటి దానికి అర్థమే లేకుండా పోతుంది. సరే, మోక్షం ఉంది, కానీ మీరే అంటున్నారు ఇప్పుడు ప్రపంచం బీజ రూపంలో ఉంటుంది అని చెప్పి. బీజ రూపంలో ఉంటుంది అంటే అప్పుడు ఏమైంది? ప్రపంచం సత్యమైపోయింది. అంటే ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకపోవడం అనేటువంటి దానికి, అసత్యానికి మీరు డెఫినేషన్ చెప్పారు. మరి అన్ని కాలాల్లో కూడా ప్రపంచం ఉంది. సూక్ష్మ రూపంలోనే ఉందో స్థూల రూపంలోనే ఉండనే ఉంది. అర్థమైంది గురుగారు. అప్పుడు ప్రపంచం అసత్యం ఎలా అయింది? ఇప్పుడు మోక్షం అనేటువంటి దానికి ఎవరికి అర్థమే లేకుండా అయింది కదా. అంటే ఈ ప్రతిజ్ఞని అలాగే గుర్తుపట్టుకో. నేను నీకు ముందు ఈ చిక్కుముడిని నేను విడదీస్తాను. అయం ఆకాశభూతాది రూపోహం చేతి లక్షిత జగచ్చబ్దస్య నామార్థో నన్ను నాస్త్యేవ కశ్చన. అసలు సరే, యదిదం దృశ్యతే కించిత్ దృశ్యజాతం పురోగతం పరబ్రహ్మైవ తత్సర్వం అజరామరమవ్యయం పూర్ణే పూర్ణం ప్రసరంతి శాంతే శాంతం వ్యవస్థితం వ్యోమన్యేవోదితం వ్యోమ బ్రహ్మణి బ్రహ్మ తిష్టతి న దృశ్యమస్తి సద్రూపం సదృష్ట సచ దర్శనం న దృష్ట నచ దర్శనం న శూన్యం న జడం నో చిచ్ఛాంతమేవ ఇదం ఆతతం. అసలు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఆకాశాది భూతాలు ఇవన్నీ కూడా వ్యవహార దశలో మాత్రమే జగత్తు అని అనిపిస్తుంది. నిజంగా పరమార్థ దశలో ఇక్కడ ఉన్నది కేవలం బ్రహ్మమే. అది ఎలాంటి బ్రహ్మము అంటే అజర అమర అవ్యయం, జరత్వం లేనటువంటి, మరణం లేనటువంటి, వ్యయము మార్పు చెందనటువంటి బ్రహ్మమే. పూర్ణే పూర్ణం ప్రసరతి శాంతే శాంతం వ్యవస్థితం వ్యోమన్యేవోదితం వ్యోమ బ్రహ్మణి బ్రహ్మ తిష్టతి. బ్రహ్మ ఎందు మాత్రమే బ్రహ్మం ఉన్నది. అక్కడ ఇంకా వేరే బ్రహ్మం కంటే ఇంకా వేరే ఇంకొక పదార్థము లేనే లేదు. ఆకాశము యొక్క ఉనికి, పూర్ణంలో పూర్ణము, పూర్ణంలో పూర్ణము, శాంతంలో శాంతము, బ్రహ్మంలో బ్రహ్మ, ఇవే ఉన్నాయి. అసలు ద్రష్టు దర్శనాలు ఇవన్నీ ఏవీ లేవు. ఇవి శూన్యం కాదు, జడాలు కావు. అంతా కూడా చిచ్ఛాంతం, చిత్ శాంతం ఏవ ఇదం ఆతతం. ఎంత ఎదురుగా ఉన్నదంతా కూడా చిత్తే, చైతన్యమే ఇక్కడ ఉన్నది. చైతన్యం తప్ప ఇంకొకటి లేదు. ఇప్పుడు రాముడు అంటున్నాడు, వంధ్యాపుత్రేణ పిష్టోద్రిహి శశశృంగం ప్రగాయతి ప్రసార్య భుజ సంపాదం శిలానృత్యతి తాండవం స్రవంతి సికతాస్తైలం పఠంత్యుపలపుత్రికాః గర్జంతి చిత్రజలదా ఇతి వేదం వచః ప్రభుః. జరామరణ దుఃఖాది శైలాకాశమయం జగత్ నాస్तीति కిమదం నామ భవతాపి మమోచ్యతే యతేదం నస్థితం విశ్వం నోత్పన్నం న చ విద్యతే తథా కథయ మే బ్రహ్మన్ ఏనైతన్నిశ్చితం భవేత్. వంధ్యాపుత్రుడు వంధ్యాపుత్రుడు పర్వతాన్ని చితగొడుతున్నాడు. కుందేటి కొమ్ము పాట పాడుతోంది.
చేతులు జాపి రాయి నృత్యం చేస్తోంది. ఇసుక నుండి చెమురు కారుతోంది. ఇసుక నుండి నూనె కారుతోంది. రాతి బొమ్మ చదువుతోంది. చిత్రంలో ఫోటోలో ఉన్నటువంటి మేఘాలు గర్జిస్తూ ఉన్నాయి. అలాంటి మాటల్లాగానే మీ మాటలు ఉన్నాయండి. జరామరణ దుఃఖం అనుభవంలో పొంది సంసారమే లేకుంటే నేను చూస్తుంది ఏంటి? నేను చూస్తున్నటువంటి దుఃఖం ఏంటి? ఈ విశ్వం లేదు, ఉత్పన్నం అవ్వలేదు, ఇప్పుడు లేదు. ఇవన్నీ దీని అర్థం ఏంటి? నాకు నాకు వివరించి చెప్పండి. అసలు ఒకవేళ నిజంగా ఈ ప్రపంచమే లేదు, అసలు దుఃఖమే లేదు ఇవన్నీ అంటే ఏం చేస్తే నాకు నిశ్చయం అవుతుంది? అది కూడా చెప్పండి అంటే అప్పుడు వశిష్ఠులు అని అంటున్నారు, నాసమన్వితమాగస్మి శృణు రాఘవ కథ్యతే యథేదం అసదా భాతి వంధ్యాపుత్ర ఇవారవి. ఇదమాదౌ అనుత్పన్నం సర్గాదౌ తేన నాస్త్యలం ఇదం హి మనసో భాతి స్వప్నాదౌ పత్తనం యథా. ఇప్పుడు అసలు నిజంగా చెప్పాలి అంటే రామా, నేను చెప్పింది అబద్ధం కాదు, అసంగతం కాదు. ఉమ్, వాస్తవానికి ఇది వంధ్యాపుత్రుడి లాగానే కల్పితమైనటువంటిదే. కనపడుతున్నది ఏంటి అంటావా? అసలు సృష్టియే కాలేదు. ఇప్పుడు స్వప్నంలో చూస్తున్నటువంటి గృహాదులు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు సృష్టి అవి స్వప్నంలో చూస్తున్నటువంటి ఇళ్ళు, ఏవో సముద్రాలు, నగరాలు ఇవన్నీ చూసేసాం, అన్ని సృష్టి అయ్యాయి అని చెప్తామా ఏంటి? ఆ స్వప్నం నడుస్తున్నంతసేపు మాత్రమే అవి నిజం. స్వప్నం చెదరగానే అవి ఏవీ లేవు. అలాగే ఇవి కూడా మనస్సు యొక్క వికల్పం మాత్రమే ఇవి. ఇంకా కన్ఫ్యూజన్ లో పడేసా. మన ఏవ సర్గాదౌ అనుత్పన్నం అసద్వపు తదేతశృణు వక్ష్యామి యథైవం అనుభూయతే. అసలు నిజంగా చెప్పాలి అంటే మనసుకు కూడా ఉత్పత్తి లేదు, మనసుకు కూడా శరీరం లేదు. ఇది నీకు అనుభవం చేస్తాను విను. ఇప్పుడు మనం ఏదో సృష్టి జరిగింది, ఇంతకుముందు చెప్తూ వచ్చాం, సృష్టి జరిగింది, అలాంటి సృష్టి జరిగింది, ఇలాంటి సృష్టి జరిగింది అని సృష్టి గురించి వివరిస్తూ వచ్చేసాం. ప్రథమ సృష్టి, ద్వితీయ సృష్టి, తృతీయ సృష్టి అనుకుంటూ. కానీ నిజంగా చెప్పాలి అంటే అసలు ఇక్కడ ఏది ఉత్పత్తి అవ్వలేదు. ఉత్పత్తి అయినట్టు అనిపిస్తుంది అంతే. మనోదృశ్యమయం దోషం తనోతీమం క్షయాత్మకం అసదేవ సదాకారం స్వప్నాంతరం యథా. మనోదృశ్యమయం దోషం ఇది. తనోతి ఇమం క్షయాత్మకం. అదే దోషం విస్తరిస్తోంది, అదే కరిగిపోతోంది. అసదేవ సదాకారం, అసత్తే సదాకారంగా స్వప్నం స్వప్న స్వప్నాంతరం యథ. కలలో కలలాగా ఇవన్నీ కూడా కనిపిస్తున్నదే ఉన్నది. తత్ స్వైరమేవాషు సంకల్పయతి దేహకం తేనేయం ఇంద్రజాల శ్రీర్వర్తనేన వితన్యతే. ఇదంతా కూడా ఒక ఇంద్రజాలం లాంటిదే. తత్ స్వైరం ఏవాషు. ఇప్పుడు ఒక్కొక్కసారి కళ కూడా మనకు, ఈ రోజుల్లో నిజంగా కళలు కూడా చూస్తున్నామో మనం అనిపిస్తుంది. మనం, మీకు ఎవరికైనా ఈ మధ్య కళలు వచ్చాయా? లేదు గురుగారు. మీకు కళలు చూసి ఎన్ని రోజులైంది? కళ్ళు వస్తుంటాయండి గురు. ఉంటాయా? అయితే మీరు అదృష్టం. ఒక్కసారి నిజంగా ఆలోచించుకుంటే నిజంగా మనం కళలు చూసి కూడా ఎన్ని రోజులు అయిపోయిందో అనిపిస్తుంది.
ఎందుకు అంటే నాకైతే సుమారుగా వేదాంతం చదివినప్పటి నుంచి కూడా నాకు అంటే మొదట్లో కళలు వచ్చేవేమో, కళలు వచ్చాయి బాగానే. ఇప్పుడు జగత్తే కళ లాంటిది, జగత్తే ఆ అసత్యము, జగత్ అసత్యం, జగత్ అసత్యం ఇలా విని 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 ఇవి కళ స్టార్ట్ అవ్వగానే జగత్తే అసత్యం అనుకుంటున్నాను, దాంట్లో నేను నిద్రపోతున్నాను అని నాకు కళ రావడం ఏంటి, ఈ కళ నుంచి నేను దీనివల్ల నేను ఏదో దానికి ఏదో ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఏంటి అని అనుకోవడం మొదలు పెట్టడము, కళలే రావట్లేదు. అథవా వేరే ఇంకేమైనా పడుకునేటప్పుడు ఫోన్లు చూస్తూ పడుకుంటున్నామేమో, అసలు కళలే రావట్లేదు. అయితే మామూలుగా కళ ఏమంటారంటే పొద్దున్నే ఆ జాగ్రత్త సమయంలో చేసినటువంటి పనుల ఆధారంగా కళలు కూడా ఉంటాయి అని చెప్పి. ఈ మధ్య కళలు ఎవరికైనా వస్తున్నాయంటే కేవలం ఈ ఎవాంజలిస్ట్లకు మాత్రమే వస్తున్నాయి అనుకుంటా. అక్కడి నుంచి నిలబడి ఎక్కడో ఏ, అందరినీ గొర్రెలాగా కన్వర్ట్ చేయడానికి కొరకు వాళ్ళు ఏదో సాక్ష్యాలు చెప్పాలి, దొంగ సాక్ష్యాలు చెప్పాలి, కానీ వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి కళలు, ఇంకెవరికి రావట్లేదు అసలు. అథవా కళలు వస్తున్నాయి కానీ మనం దాన్ని గుర్తించట్లేదా? జాగ్రత్త ప్రపంచం అంతా కూడా ఒక ఇంద్రజాలం లాంటిదే. ఈ జాగ్రత్త ప్రపంచమే ఒక ఇంద్రజాలం లాంటిదే. ఇంకా స్వప్న జగత్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎలాంటిది అంటే స్వైరం ఇది, అన్కంట్రోల్డ్ ఇంద్రజాలం. దానికి మహేంద్ర జాలం అని పేరు. ఈ మహేంద్ర జాలం ఎలా ఉంటుంది అంటే ఒక్క రోజులో ఒక్క ఇన్సిడెంట్ లో అయిపోయేది ఉండదు. విక్రమార్కుడి దగ్గరికి ఒక మహేంద్ర జాలికుడు వస్తాడు. అంటే విక్రమార్కుడు చెప్పడం ఏంటి అంటే, నేను అమ్మవారి వరప్రసాదిని, నా మీద ఏ ఇంద్రజాలము పనిచేయదు, ఏ కనికెట్టు పనిచేయదు అని చెప్పి ఒకసారి అంటాడు. అయితే అతని దగ్గరికి ఆ మాట విన్న తర్వాత నిజంగా ఒక ఇంద్రజాలికుడు వస్తాడు. వచ్చి ఆ నేను ఆ నేను ఒక గంధర్వ రాజు, నేను ఆ మా గంధర్వుల్లో ఇప్పుడు గొడవ మొదలైంది. నా భార్య అత్యంత సౌందర్యవతి, నా భార్యను ఎత్తికెళ్ళిపోవడానికి కొరకు వేరే గంధర్వ రాజు ప్రయత్నం చేస్తున్నాడు. మీ దగ్గర అయితే సురక్షితంగా ఉంటుంది, నేను వాళ్ళతో యుద్ధం చేసి వచ్చేంత వరకు నా భార్యని మీ దగ్గర, మీ రాజ్యంలో ఉంచి వెళ్తున్నాను, తనకు రక్షణ ఇవ్వాలి మీరు అని చెప్పి అడుగుతాడు. విక్రమార్కుడు వెంటనే, ఓ ఏంటి, గంధర్వరాజు వచ్చి నన్ను ఆ, అడుగుతున్నాడు, గంధర్వులే నన్ను నా సహాయం అడుగుతున్నారు, అంతకంటే ఇంకేం కావాలి, నాకు ఇది కీర్తి తెచ్చిపెట్టేటువంటిది, సరే మీరు వెళ్ళండి, మీరు యుద్ధం చేసుకురండి, నన్నేమన్నా సహాయం చేయాలంటే అవసరం లేదండి, మా గంధర్వుల మేము చూసుకుంటాము, దీంట్లో మేము ఇంకెవరిని ఇన్వాల్వ్ చేయము, కాకపోతే అప్పటిదాకా నా భార్య ఇక్కడ మీ దగ్గరే ఉంటుంది. సరే అని చెప్పాడు. అలాగే ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు అయిపోతుంది. ఒక రోజు ఆ ఆకాశంలో విక్రమార్కుడు చూస్తూ ఉండగానే ఆకాశంలో ఒక పెద్ద యుద్ధం బయలుదేరుతుంది. ఆ తన భార్యని, అంటే భార్యని ఎవరైతే వదిలిపెట్టి వెళ్ళాడో ఆ గంధర్వుడికి ఇంకో గంధర్వుడికి ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది అక్కడ. అందులో ఆ గంధర్వుడు, అంటే శత్రు గంధర్వుడు ఈ గంధర్వుడిని కాళ్ళు చేతులు నరికేస్తాడు. ఆ వచ్చి ఈ విక్రమాదిత్యుడి దగ్గర ఉన్నటువంటి ఆ రక్షణలో ఉన్నటువంటి ఆవిడ తీసుకొని వెళ్ళి ఆవిడ్ని కూడా చంపేస్తాడు. ఇవన్నీ విక్రమార్కుడు చూస్తూ ఉండగానే స్తబ్దుగా ఉండి చూస్తుంటాడు. ఆయన ఏం చేయలేకపోతే, అంటే తన రక్షణలో ఉంది గంధర్వుడి పత్ని, రక్షించలేకపోయాడు. ఆ గంధర్వుడు వచ్చేసి ఈమెను చంపేసి అయిపోయాడు. ఇంత అయిపోయింది, ఆవిడ చనిపోయింది, కొద్దిగా బాధలో ఉన్నాడు, తన రక్షణలో ఉన్నటువంటి స్త్రీ చనిపోయింది కదా అని చెప్పేసి. 2 రోజుల తర్వాత ఆ గంధర్వుడు తిరిగి వచ్చేసాడు. ఏమండి, నా భార్య మీద నేను శత్రువునందని జయించేశాను, నా భార్య మీ దగ్గర ఉంది కదా, మళ్ళీ పంపించేస్తే నేను తీసుకొని వెళ్ళిపోతాను. విక్రమాదిత్యుడికి నోట మాట రాలేదు. ఏంటిది, నిన్నే కదా నా కళ్ళెదురుగా నువ్వు చనిపోయావు, నీ భార్యను నీ శత్రువులు వచ్చి పట్టుకెళ్ళిపోయి ఆమెను కూడా చంపేశారు కదా, ఇప్పుడే కొత్తగా వచ్చి నువ్వు బతికే ఉన్నావు, మీ ఆవిడని పంపించు అంటున్నావు, నువ్వు నాకేం అర్థం కావట్లేదు అంటే వెంటనే గంధర్వుడు ఇన్ని దూషించడం మొదలు పెడతాడు. అంటే నా 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 భార్య మీద నీకు కన్నబడిందా, నీకు ఆ, అసలు నీకు క్షత్రియుడికి, ఒక రాజుకి నీకు అసలు తగునా, పరస్త్రీ ఎందు నీకు మోహం తగునా, మోహంతో నువ్వు ఆమె, నేను చనిపోయాను ఆవిడ చనిపోయిందని అబద్ధం చెప్తున్నావా, అది ఇదని బాగా తిట్టేస్తాడు.
ఏం చేయాలో అసలు ఈయనకి తోచదు. అంతా ఉంటే అప్పుడు నిజంగా మా భార్య నీ దగ్గరే ఉంది, నువ్వు అబద్ధం చెప్తున్నావు, కావాలంటే నేను పిలుస్తాను, తను వస్తుంది అని చెప్పేసి పేరు పెట్టి పిలుస్తాడు. వెంటనే ఆవిడ లోపల నుంచి వచ్చేస్తుంది. ఇంకా పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు నేను అబద్ధం చెప్పిన వాడిని అయిపోయాను కదా, నా కళ్ళెదురుగానే ఆవిడ చనిపోయింది, ఇవాళ లోపల నుంచి పిలిస్తే వచ్చేసింది, ఏంటిది అంతా, ఏం జరుగుతోంది, సంవత్సరం నుంచి అసలు నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు అంటే, అప్పుడు అన్నాడు, ఇదంతా ఒక ఇంద్రజాలం అండి, మీరు ఇంద్రజాలం మీ మీద పనిచేయదు, కనికట్టు మీ మీద పనిచేయదు అని చెప్పేసి మీరు సభలో అన్నారు కదా, మీ మీద పనిచేస్తుంది, అట్లా ఏం లేదు, ఇంద్రజాలం ఎవరి మీదైనా పనిచేస్తుంది, మిమ్మల్ని కూడా దాంట్లో భాగం చేశాను, నేను ఒక ఇంద్రజాలికుణ్ణి, అసలు నా దగ్గర మీ దగ్గర ఉంచిన నా భార్య కాదు, ఏమీ కాదు, అది కూడా నా ఇంద్రజాలంలో భాగమే అని చెప్పేసి ఆ అప్పుడు ఆ కనికట్టు విప్పుతాడు. అంటే ఒక రోజు 2 రోజులు అవ్వలేదు, ఈ మహేంద్రజాలం దీనికి పేరు. సంవత్సర కాలం సాగింది ఇలాగే. సంవత్సర కాలం ఒక భ్రమలోనే ఉన్నాడు. అంటే మామూలుగా చేసేటువంటి ఒక మహేంద్రజాలమే ఒక సంవత్సర కాలం భ్రమలో ఉంచవచ్చు. అయితే ఇప్పుడు ఎందుకు, సరే విక్రమాదిత్యుడి కళ నిజము కాదో అనుకుందాము, వదిలేద్దాం. వర్చువల్ రియాలిటీ అని చెప్పేసి కళ్ళకేదో గంతలు కళ్ళకేదో డబ్బా తగిలించేసి మన నిజంగా కొండలెక్కేస్తున్నట్టు, నదులు ఈదుతున్నట్టు, సముద్రాన్ని ఈదేస్తున్నట్టు, పెద్ద పులితో యుద్ధం చేసినట్టు, ఏదేదో ఎన్ని కావాలంటే అన్ని సృష్టించవచ్చు కదండి ఇప్పుడు దాంట్లో. అవును సార్. అవును గురుగారు. అది కూడా ఇంద్రజాలమే కదా. అవును. కాబట్టి అంటే మనం క్రియేట్ చేసిన దాంట్లోనే, మన కళ్ళెదురుగా ఉన్నటువంటి ఇంద్రజాలంలోనే మనము ఆ కళ్ళకి అది దగ్గరగా పెట్టుకొని ఆ విఆర్ బాక్స్ పెట్టుకొని చూస్తున్నంత సేపు నిజంగా అక్కడ కళ్ళ ఎదురు అది నిజంగా ఉంది అనుకొని కొండ ఉందని చెప్పేసి కొండ ఎక్కేస్తూ ఉన్నాం మనం. కాబట్టి అలా మనం అది కూడా మన కల్పితమే. అలాంటిదే ఈ జగత్తు కూడా, అది కూడా ఇంద్రజాలంలో భాగమే. అయితే ఈ వర్చువల్ రియాలిటీ ఇవన్నీ కూడా ఏంటంటే కంట్రోల్డ్, ఇవి ఎవరో ఒకరు కంట్రోల్ చేస్తున్నారు. ఈ జగత్తు విషయంలోకి వచ్చేటప్పటికి ఇది అన్కంట్రోల్డ్, స్వైరం. ఇది తత్ స్వయం స్వైరం ఆశు సంకల్పతే. ఇది ఎలాంటిది అంటే స్వయం స్వైరం ఆశు, వెంటనే మారిపోతూ ఉంది. స్వైరం అన్కంట్రోల్డ్. ఎలా వస్తుంది? స్వయంగానే వస్తుంది. స్ఫురతి స్ఫురతి వల్గతి గచ్చతి యాచతే భ్రమతి మజ్జతి సంహరతి స్వయం అపరతాం ఉపయాత్యపి కేవలం చలతి చంచల శక్తితయా మనః. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇది ఎవరు చేస్తున్నారు అంటే ఇదంతా కూడా మనస్సే, ఇదంతా కూడా జరుగుతుంది. స్ఫురతి వల్గతి గచ్చతి యాచతే భ్రమతి మజ్జతి సంహరతి. అపరతాం ఉపయాతి. ఇప్పుడు ఇదే ఇంతకుముందు విక్రమాదిత్యుడికి చెప్పినట్టుగా అప్పుడు విక్రమాదిత్యుడు కదా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇవన్నీ కూడా నేను కూడా ఏమి చేయలేదండి, కేవలం మీ మనస్సులో నేను ఇది నాటాను. మీ ఒక్కడి మనసులో కాదు, మీ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ ఏకకాలంలో నేను సమ్మోహం చేశాను. అందరూ ఇదే 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 భ్రమలో ఉన్నారు. కాబట్టి అందరి మనసుల్ని నేను కంట్రోల్, అందరి మనసులు ఒకేలాగా ఆలోచించడం మొదలుపెట్టించాను. అలాగే ఇక్కడ కూడా అంతే. స్ఫురతి వల్గతి గచ్చతి యాచతి ఇవన్నీ కూడా మనస్సే చేస్తుంది. వాసిష్ఠ రామ మహారామాయణే వాల్మీకి ఉత్పత్తి ప్రకరణార్థ కల్పనం అనేటువంటి చతుర్థ సర్గ. పంచమః సర్గః. రామ ఉవాచ భగవన్ముని శార్దూల కిమివేహ మనోభ్రమే విద్యతే కథముత్పన్నం మనో మాయామయం కుతః ఉత్పత్తిమదౌ ఇతి మే సమాసేన వద ప్రభో ప్రవక్ష్యతి తతశిష్టం వక్తవ్యం వదతాంబరా.
ఉత్పత్తిం ఆదౌ ఇది మే సమాసేన వద ప్రభు. అసలు భగవన్ మునిశార్దూల కిమివ ఇహ మనః మనోభ్రమే విద్యతే కథముత్పన్నం మనో మాయామయం కుతః. అసలు ఇదంతా మనస్సు ఎలా చేయగలుగుతోంది? మనస్సు కూడా మిథ్యే అన్నారు. ఇప్పుడు అలాంటిది మనస్సు ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది? అసలు మొదలు ఈ విషయం నుంచి పూర్తిగా నాకు వస్తుంది. అసలు మొదట్లో మనస్సు ఎలా ఉత్పన్నమైంది ఇదంతా కూడా ఎలా సృష్టించగలుగుతుంది? ఇదంతా కూడా ఎలా చేయగలుగుతుంది? సృష్టి లేదు, ఇంకా ఉత్పత్తి లేదు, ఇంకా ఇవన్నీ కూడా ఎలా భ్రమలో పడేస్తుంది, ఎలా అవుతోంది? ఇవన్నీ కూడా నిజంగా ఆ భ్రమ నిజమని ఎలా బతికేస్తున్నాం మనం? నేను బతికేస్తున్నామని భ్రమలో కూడా ఎలా బతికేస్తున్నాం అంటే అప్పుడు వశిష్ఠులు వారు అంటున్నారు, మహాప్రళయ సంపత్తౌ అసతాం సముపాగతే అశేష దృశ్య సర్గాదౌ శాంతమేవావశిష్యతే. మహాప్రళయం అయిన మహాప్రళయ సమయంలో ఏమవుతుంది అంటే ఈ దృశ్యమైనటువంటి సృష్టి అంతా కూడా లయమవుతుంది. ఇప్పుడు ప్రశాంతమైనటువంటి బ్రహ్మం ఒకటే మాత్రమే మిగిలి ఉంటుంది. అశేష దృశ్య సర్గాదౌ శాంతమేవ అవశిష్యతే. మళ్ళీ సృష్టి కంటే ముందు, మళ్ళీ సృష్టి లేదంటున్నాను, మళ్ళీ సృష్టి అంటున్నా అంటే ఈ చక్రం నిజంగా సృష్టి లేదు అనే చెప్పాలి. పారమార్థికంగా సృష్టి లేదు, వ్యావహారికంగా ఉంది కదా సృష్టి. ఈ వ్యావహారిక సృష్టి కంటే ముందు శాంతమేవ అవశిష్యతే, శాంతం మాత్రమే మిగిలినది. ఆస్తే అనస్తమితో భాస్వానజో దేవో నిరామయః సర్వదా సర్వకృత్ సర్వః పరమాత్మా మహేశ్వరః యతో వాచో నివర్తంతే యో ముక్తైరవగమ్యతే యస్య చ ఆత్మాదికాః సంజ్ఞాః కల్పితాన స్వభావజాః యః పుమాంసాఖ్యాదృష్టీనాం బ్రహ్మ వేదాంతవాదినాం విజ్ఞానమాత్రం విజ్ఞానవిదాం ఏకాంత నిర్మలం యశూన్యవాదినాం శూన్యో భాసకే యో అర్కతేజసాం వక్తా మంతా ఋతం భోక్తా ద్రష్టా కర్తా సదైవ సహ సన్నప్య సద్యో జగతి యో దేహస్థోపి దూరగః చిత్ప్రకాశో హ్యయం యస్మాద్ ఆలోకైవ భాస్వత. ఈ శాంత వస్తువుకి దానికి ఏంటి పేరు? దానికి అసలు పరమాత్మ, మహేశ్వరుడు, ఇవన్నీ కూడా పరమ వస్తువు, ఇవన్నీ కూడా దానికి పేర్లు. అయితే ఇది ఎలాంటిది అంటే నిత్యముక్త స్వరూపము, నిత్యము ముక్త స్వరూపము. ఆ బ్రహ్మానికి జన్మ గాని నాశం గాని ఇవేవీ లేవు. అయితే ఎవరు తెలుసుకోగలరు దీన్ని అంటే ముక్తులు మాత్రమే దీన్ని తెలుసుకోగలుగుతారు. ఈ అసలు దీనికి పేరు కూడా లేదండి. ఏదో మనం బ్రహ్మము అది ఇది అంటున్నాం కానీ నిజంగా దానికి పేరు కూడా లేదు. ఇవన్నీ కూడా కల్పితాలే. దీన్నే సాంఖ్యులు దీన్నే పురుషుడు అంటారు, దీన్నే వేదాంతవాదులు బ్రహ్మం అంటారు, విజ్ఞానవాదులు దీన్నే విజ్ఞానం అన్నారు, శూన్యవాదులు దీన్నే శూన్యం అన్నారు. అంటే దానికి ఈ పేర్లన్నీ కూడా కల్పితాలి. నిజంగా అసలు ఈ పేర్లన్నీ కూడా దానికి ఏమీ చెప్పలేము. కానీ దానికి ఏదో ఒక ఇప్పుడు రెఫరెన్స్ చెప్పాలి కదా, ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడాలి, దానికి ఒక పేరు చెప్పాలి. కాబట్టి దాన్ని మనం బ్రహ్మము అని అంటున్నాం. ఎందుకు అంటే బృహత్, అన్నిటికంటే పెద్దది పరం ఆత్మ,
వ్యాపించి ఉన్నది. ఆప్లు వ్యాప్తో సర్వత్ర వ్యాపించి ఉన్నది కాబట్టి దానికి ఆత్మ అని. పరమాత్మ, పరమాత్మ ఉత్కృష్టమైనటువంటిది. పరం ఆత్మ, ఇవన్నీ కూడా ఏవైనా పేర్లు చెప్పినా కూడా దానికి ఊరికే ఒక రెఫరెన్స్ కొరకు పేర్లు చెప్పాల్సి వస్తుంది, కానీ నిజంగా దానికి పేర్లు ఏవీ లేవు. మనం ఏమన్నా ఆ పేర్లతో దానికి ఏమీ సంబంధం లేదు. ఇప్పుడు నీళ్ళని మనం నీళ్ళు అంటున్నాం అంటే దానికి ఏమన్నా తెలుస్తుందా అండి? నీళ్ళని నీళ్ళు అంటున్నాము, లేకపోతే కన్నడలో నీరు అంటున్నాము, తమిళ్లో తన్ని అన్నాము, లేకపోతే పానీ అన్నాము హిందీలో, లేదా సంస్కృతంలో జలం అన్నాము. దానివల్ల దానికి దానికి ఏమైనా తేడా ఉందా? దానికి అంటే లేదు. వేరు వేరు భాషల్లో వేరు వేరు పేర్లతో అన్నాము, అంత మాత్రం చేత దానివల్ల ఆ దానికి ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా? దానికి ఏమన్నా తెలుస్తుందా? లేదు గురుగారు. ఇప్పుడు ఇక్కడే చాలా మంది, ఇంతకు ముందు ఉన్న వాళ్ళు చాలా మంది పొరపడ్డారు ఒక విషయంలో. ఏంటి అంటే, అవును మనం ఎలాగైతే మనం పరమేశ్వరుడు అని అంటున్నామో అలాగే వేరే మతం వాళ్ళు దాన్ని ఇంకొక పేరుతో పిలుస్తున్నారు. దాంట్లో ఏం తప్పు? వాళ్ళు భగవద్ ఆరాధకులు, ఏదో విధంగా వాళ్ళ ఆరాధన. కానీ అక్కడ భగవద్ ఆరాధన ప్రధానమయ్యి ఉంటే అప్పుడు మనకు వేరే మతాలతో మనకు పెద్ద ఇబ్బంది లేదు. కానీ భగవద్ ఆరాధన వాళ్ళకి ప్రధానం లేదు. ఇప్పుడు మనం మాత్రమే ఎందుకు ఒప్పుకోవాలి? మీరు మీరు ఎవరినైతే పూజిస్తున్నారో ఆ అతడే మేము పూజిస్తున్నటువంటి ఈశ్వరుడు, బ్రహ్మము అంతా ఒకటే, మేము ఒకటే అని మనం మాత్రమే ఎందుకున్నారు? వాళ్ళు అలా అనట్లేదు. వాళ్ళకి అది లేనే లేదే. ఇప్పుడు వాళ్ళు కల్పించుకున్నటువంటి ఈశ్వరుడికి, ఇప్పుడు బైబిల్లో వాళ్ళు యెహోవా కల్పించుకున్నారు. అయితే తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళు క్రైస్తవులు వాళ్ళు జీసస్ అన్నారు. సరే, చాలా చోట్లలో అతను మాటలు చెప్పేటప్పుడు నా తండ్రి అని వస్తున్నాడు కాబట్టి దేవుని కుమారుడు అన్నారు. తర్వాత వచ్చినటువంటి మూర్ఖులు ఆయన్నే దేవుడు అన్నారు. అయితే వాళ్ళు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో, వాళ్ళ దేవుడు అని దేనైతే అన్నారో ఆ దేవుడి లక్షణాలు ఏవి నిజంగా ఒప్పట్లేదుగా ఇక్కడ ఉన్నట్టుగా. వాళ్ళు దేవుడికి ఆ ద్వేషము, రాగము, ద్వేషము అన్ని కల్పించున్నారు కదా. ఇప్పుడు అలాంటప్పుడు వాళ్ళు పూజించేటువంటి ఏదైతే దేవుడు అంటున్నారో అతడు మనం ఆరాధించేటువంటి ఈశ్వరుడు ఒకటే ఎలా అవుతారు? అవును. మనం మాత్రమే ఎందుకు ఒప్పుకోవాలి? నన్ను ఈ పేరుతో తప్ప ఇంకో పేరుతో పిలిచే వాళ్ళని నేను శాశ్వతమైనటువంటి ఆ అగ్నిలో దహించేస్తాను అంటే ఆ పేరు మీద ఆయనకు ఎక్కువ అమితమైనటువంటి అభిమానం ఉన్నట్టయింది కదా. ఇప్పుడు నీళ్ళకే ఆయన సృష్టి అనుకుందాం. వాళ్ళ సృష్టి వాళ్ళు ఏదైతే దేవుడు అంటున్నారో ఆయన సృష్టి. దాంట్లో నీళ్ళకే అన్ని భాషల్లో వేరే వేరే పేర్లు ఉన్నాయి కదా. దానికి నీళ్ళకే దానికి సంబంధం లేదు. ఇప్పుడు మనుషులకి మనం మాత్రమే ఈ మధ్య కాలంలో మాత్రమే, అది ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో అమ్మాయిలకి కొద్దిగా ఎక్కువ పేరు తెలియదు. అమ్మాయి ఇది కొద్దిగా చేసి పెట్టు అంటే వెంటనే తెలిసిన వాళ్ళ పిల్లలైనా సరే, నా పేరు ఇది, నా పేరు అమ్మాయి కాదు. జాతివాచక శబ్దాల్లో వాడేస్తే వెంటనే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. వాళ్ళ పేరుతోనే వాళ్ళని పిలవాలి. ఎంత అభిమానం ఉందో వాళ్ళకైతే. ఇప్పుడు అలా అభిమానం ఉన్నటువంటి వాళ్ళుగా వాళ్ళు దేవుడిని చిత్రీకరించారు. నన్ను ఈ పేరుతో తప్ప ఇంకో పేరుతో పిలవడానికి వీల్లేదు. ఇంకో పేరుతో నన్ను ఇలా తప్ప ఇంకో విధంగా ఆరాధించడానికి వీల్లేదు. అయితే అప్పుడు దానికి అర్థం ఏమైపోయింది? అప్పుడు మనం ఎలా అనాలి? మనం పూజించే ఈశ్వరుడు, వాళ్ళు పూజించేది రెండు ఒకటే. ఏకం సత్
విప్రా బౌధ వదంతి అనేది అది అది వాళ్ళు సత్ అనే దాన్ని చెప్పట్లేదు కదా వాళ్ళు. ఇజ్రాయిలీల కొరకు వచ్చినటువంటి దేవుడు ఆయన. ఆటవికులుగా ఉన్నారు ఇజ్రాయిల్, వాళ్ళని ఏదో మార్చడానికి వచ్చినటువంటి ఇజ్రాయిలీలకు వచ్చిన అంత అయితే ఇజ్రాయిలీలు ఆటవికులుగా ఉన్నారు, బానే ఉంది. అప్పుడు మన వాళ్ళు కూడా ఆటవికులుగానే ఉన్నారు అప్పుడు. లేరు, అప్పటికే శాస్త్రాలు రాసేసారు. అప్పటికి రామాయణ మహాభారత ఇత్య పురాణాదులు గ్రంథాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి. మన దగ్గర జ్ఞానం గురించి చింతన చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఇప్పుడు మనకి ఇక్కడ ఆటవికంగా ఏంది దాంట్లో ఏదో తల్లిదండ్రుల్ని గౌరవించాలి అది మన ముందు తెలియదా? అది ఇది ఒకటే ఎలా అయిపోయింది? ఇక్కడ ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? ఈ మామూలుగా బ్రహ్మము, మహేశ్వర, పరమేశ్వరాత్మ ఇలాంటి పేర్లే, అవే కల్పితాలు, అవే. అంటే ఏదో ఒక రెఫరెన్స్ చెప్పాలి కాబట్టి దానికి ఆ పేర్లు చెప్పాము అనుకుంటే, ఇక మీ యెహోవా, అల్లా ఇలాంటివన్నీ కూడా ఇంకా చెప్పడానికి వస్తున్నాయంట అసలు పరమేశ్వరుడు? చెప్పడానికి కుదరదు అసలు. అసలు ఏ గుణము లేదు అని చెప్పడానికి వస్తూ ఉంటే రాగద్వేషాలు ఉన్నాయి. ఆయనకు స్థావరము, ఏదో స్థావరము ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని చెప్పడానికి లేదు అంటే లేదు. సాత్వే ఆస్మాన్ పర్ హై అని చెప్పి ఒకడు అంటాడు, అయితే పరలోకంలో ఉండే ఓ ప్రభువా అని ఒకడు అంటాడు. కాబట్టి దీన్ని వేరే వేరే వాళ్ళు వేరే వేరే పేరుతో అన్నారు, కానీ అవన్నీ కూడా ఈ పేర్లు సరిపోవు. కాబట్టి ఆ, దేహ ఇక్కడ ఏంటి అంటే వక్త మంతారతం భోక్త ద్రష్టాకర్త సదైవ సహ సన్నపి అసద్య సన్నపి అసద్య జగతి దేహస్థ్యోపి దూరగా, శరీరంలో ఉంటూ కూడా దూరంలో ఉన్నాడు. సన్నపి అసద్య కూడా జగత్తులో దేహస్థోపి అదూరగా, దేహస్థోపి దూరంగా దూరంగా ఉన్నాడు. అంటే ఈ జగత్తు కంటే భిన్నంగా ఉన్నవాడుగా ఉన్నాడు. చిత్ ప్రకాశోహయం యస్మాద్ ఆలోకైవ భాస్వత. ఇవన్నీ కూడా ఏవైతే మనము మామూలుగా నిజంగా ఏవేవైతే పేర్లు అని చెప్తున్నామో అవన్నీ కూడా కల్పితాలు. ఇప్పుడు దాన్ని ఏమనాలి? ఇది అది అని వ్యవహరిస్తుంటే ఏది ఏది? కాబట్టి ఇది జగత్తు, ఇది జీవుడు అన్నప్పుడు ఈ జగత్తు జీవుడు కంటే ఏదో వ్యవహారం కొరకు భిన్నంగా పేర్లు పెట్టామంతే కానీ నిజంగా దాంట్లో కొట్టుకుంటూ ఉండకూడదు. ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత మామూలుగా జనాలందరూ ఏం చేసేస్తారంటే, ఈ మాత్రం మేము వేదాంతం చదివేస్తున్నాం, ఇంకా మాకు సంపూర్ణమైనటువంటి వేదాంతం అర్థమైపోయింది, ఇక మేము చేయవలసింది ఏంటి అంటే ఇక అన్నిటినీ నిరాకరించడమే. ఎలా? ఇక సంధ్యావందనాదులేవి లేవు, మేము వేదాంతులం అండి, ఏవేవి లేవు, అసలు బ్రహ్మమే లేదు, బ్రహ్మం అనేటువంటి పేరే లేదు ఇంకా అంటూ ఉంటే ఇంకా బ్రహ్మ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని ఇంకా నిరాకరించేయడమే. ఇంకా వీళ్ళందరూ బోధి వృక్షం ఆయన కనీసం బోధి వృక్షం కింద 12 ఏళ్ళైనా మౌనంగా కూర్చున్నాడు. 12 నిమిషాలు కూడా మౌనంగా కూర్చోకుండా మేము మహాజ్ఞానులం అయిపోయాయని చెప్పేసి నోటికి వచ్చి చెప్తూ ఉంటారు. మేము జ్ఞానం కావాలండి, మాకు ఈ కర్మలతో వాటితో అవసరం లేదు. ఎంతమందిని వింటున్నామో ఇలాగైతే. జ్ఞానం కావాలి అంటాడు, మళ్ళీ కోట్లు ఆస్తి సంపాదించడం మాత్రం ఉంటాడు. సరే, అది ఏదైనా సంపాదించిన పరోపకారార్థం ఏదైనా ఉందా దాంట్లో? సరే, నేను జ్ఞానిని అయిపోయాను,
ఇంకా ఇలాంటి జ్ఞానం సంపాదించుకునే వాళ్ళందరికీ ఒక స్థావరం కావాలి, వాళ్ళందరికీ ఒక వ్యవస్థ కావాలి కాబట్టి ఇది చేస్తున్నానందా? లేదు లేదు, అన్ని తరం పేరు మీదే ఉంటాయి. ఇప్పుడు ఏదో వ్యవహారం, లోకంలో వ్యవహారం కావాలి, ఏదో స్థావరం కావాలి కాబట్టి ఏదో చేస్తున్నామని కాకుండా అన్ని ఇంకా తన పేరు మీదే ఆస్తులు అన్ని. మళ్ళీ చెప్పడం ఏంటి? అబ్బే మాకు కర్మలతో వీటన్నిటితో పని లేదండి, మాకు కేవలం జ్ఞానం మాత్రమే కావాలి. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా చాలా చీవాట్లు పెడుతున్నాను. ఇక్కడి నుంచి వశిష్ఠుల వారు, యస్మాద్ విష్ణువాదయో దేవాః సూర్యాదివ మరీచయః యస్మాత్ జగత్యనంతాని బుద్బుదా జలధేరివ యం యాంతి దృశ్య బృందాని పయాంసీవ మహార్ణవం యా ఆత్మానం పదార్థం చ ప్రకాశయతి దీపవతి ఆకాశే శరీరే చ దృశ్యత్స్వప్సు లతాను చ పాంసుష్వదృషు వాతేషు పాతాళేషు చ సంస్థితః యః ప్లావయతి సంరబ్ధం పుర్యష్టకం ఇతస్తతః येन మూకీకృతా మూఢాః శిలాధ్యానమివాస్థితాః వ్యోమయేన కృతం శూన్యం శైలాయేన ఘనీకృతాః ఆపోధృతాః కృతాయేన దీపో యస్య వశోరవిః. అసలు ఈ బ్రహ్మం అంటే ఏమనుకోవాలి? యస్మాద్ విష్ణువాదయః దేవాః సూర్యాదివ మరీచయః, విష్ణువాది దేవతలు ఉన్నారు, విష్ణువాదిగా గలవంటి దేవత. సూర్య ఆది ఇవ మరీచయ, దేవతలందరూ కూడా విష్ణువాదిగా అన్ని కూడా ఆ బ్రహ్మం నుండే వచ్చినాయి. సూర్యుడు ఆదిగా గల మరీచాదులు బ్రహ్మలు. యస్మాత్ జగతి అనంతాని బుద్బుదా జలధేరివ, ఓ పెద్ద సాగరంలో జలదిలో ఉన్నటువంటి బుడగల్లాగా అనంతాని జగంతి. ఈ దేవతలు సూర్యాది సూర్యాది మరీచులు విష్ణువాది దేవతలు వీళ్ళందరూ కూడా ఓ సముద్రంలో వచ్చేటువంటి బుడగల్లాగా, అనంతమైనటువంటి బుడగల్లాగా వాళ్ళు పుడుతూనే ఉన్నారు. అలాంటి వాళ్ళనే కల్పించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి బ్రహ్మం. దానికే బ్రహ్మము అని అంటున్నాం. నిజంగా అయితే దానికి ఆ పేరు కూడా లేదు. అంతేనా? యం యాంతి దృశ్య బృందాని పయాంసీవ మహారణం. వేరు వేరు నదులు, వందల కొద్ది నదులు సముద్రంలో కలుస్తున్నట్టుగా అలాగే ఈ దృశ్య బృందాలన్నీ కూడా వేల కొద్ది సృష్టులన్నీ, కోట్ల కొద్ది సృష్టులన్నీ కూడా దాంట్లోనే కలిసిపోతున్నాయి. య ఆత్మానం పదార్థం చ ప్రకాశేతి దీపవత్. ఇది తన్ను తానే ప్రకాశింపజేస్తుంది, వస్తువులన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. ఆకాశే శరీరే చ దృశ్యత్ స్వప్సు లతాసు చ, శరీరంలో అప్సు లతాసు వీటన్నిటిలో కూడా ఆకాశే పాంసుషు అద్రిషు వాతేషు పాతాళేషు చ సంస్థిత. అంతటా ఆకాశంలో ఉంది, శరీరంలో ఉంది. దృశత్సు అప్సు కనబడుతున్నటువంటి వాటిన్నిటిలో, నీళ్లలో, లతల్లో, ధూళి కణాల్లో, పర్వతాల్లో, గాలుల్లో, పాతాళాదుల్లో అంతటా ఉన్నది. యః ప్లావయతి సంరబ్ధం పూర్యష్టకం మితస్తతః येन మూకీకృతా మూఢాః శిలా ధ్యానమివాస్థితాః. ఇదే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వాటి పనులు చేసినట్టుగా చేస్తుంది. దీనివల్లే మూఢులు మూగవాళ్ళలాగా అవుతున్నారు. ఇదే శిలల్ని నిశ్చలంగా చేయగలుగుతుంది, ఆకాశాన్ని శూన్యంగాను చేయగలుగుతుంది, పర్వతాల్ని కఠినంగాను చేయగలుగుతోంది. వ్యోమయేన కృతం శూన్యం శైలాయేన ఘనీకృతాః ఆపోధృతాః కృతాః. నీళ్లని పారేటుగా చేయగలుగుతోంది. దీపో యస్య వశోరవి. రవి కూడా దీని యొక్క ప్రకాశం చేతనే ప్రకాశిస్తున్నాడు. అలా ఉన్నటువంటి ప్రసనంతి యతశ్చిత్రాః సంసార సారవృష్టయః అక్షయామృత సంపూర్ణాత్ అంబోధాదివ సృష్టయః. ఆవిర్భావ తిరోభావ
తిరోభావం మయా త్రిభువనోర్మయః స్ఫురంతి స్ఫురంతి అతి దీని తర్వాత శ్లోకం అండి. స్ఫురంతి ఎక్కడ దాకా చెప్తున్నాము. స్ఫురంత్యతి తతేత యస్మిన్ మరావివ మరీచయః నాశరూపో అవినాశాత్మా యోంతస్థ సర్వజంతుషు గుప్తోయోప్యతిరిక్తోపి సర్వభావేషు సంస్థితః ప్రకృతివ్రతతి వ్యోమ్ని జాతా బ్రహ్మాండ సత్ఫలా చిత్తమూలేంద్రియదలా ఏన నృత్యతి వాయున యశ్చిన్మణి బ్రకచతి వ్రతిదేహ సముద్గకే యస్మిన్నిందౌ స్ఫురంత్యేత జగజ్జాలమరీచయః ప్రసరంతి యతశ్చిత్రా సంసారసార వృష్టయః. ఈ సంసారసార వృష్టి అన్ని కూడా చిత్రమైనటువంటి సంసారసార వృష్టులు దీని నుండే యతః ప్రసరంతి, దీనివల్ల ప్రసరిస్తున్నాయి. అక్షయ అమృత సంపూర్ణాత్ అంబోధాదివ సృష్టయః. ఎలాంటి సృష్టులు అంటే అక్షయమైనటువంటి సృష్టులు ఇవన్నీ కూడా, అంటే అనంతమైనటువంటి. ఎలాంటిది ఇది? అక్షయ అమృత సంపూర్ణాత్ అంబోధాత్ ఇవ సృష్టయ. ఎలాంటి సృష్టులు, ఎక్కడి నుంచి వస్తున్నాయి సృష్టులు అంటే అక్షయం నుండి, అమృతమైనటువంటి సంపూర్ణం ఇవన్నీ పూర్ణత్వం నుండి వర్షాల్లాగా సృష్టులు వస్తున్నాయి. ఆవిర్భావము తిరోభావం త్రిభువనాలనేటువంటి అలలు ఆవిర్భావ తిరోభావాలన్నింటినీ కూడా ఈ అక్షయ అమృతము సంపూర్ణమైనటువంటి సముద్రంలో సృష్టులన్నీ కూడా ఆవిర్భావ తిరోభావాలు అనేటువంటి అలలతో పుడుతూనే ఉన్నాయి, అలల్లాగా వస్తూ ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. స్ఫురంతి మరావివ మరీచయ. మరుభూముల్లో మరీచికల్లాగా ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంటే నిజంగా ఇప్పుడు నువ్వేమంటున్నా, ఇంతకుముందు ప్రశ్న వేశాం ఏమని అనంటే, జగత్తు ప్రళయకాలంలో సూక్ష్మంగా బీజ రూపంలో ఉంది అంటే జగత్తు అసత్యం అవ్వలేదు. సూక్ష్మంగానూ స్థూలంగానూ ఉంది, అసత్యం అవ్వలేదు. అసత్యం అవ్వని దాని నుండి ఇప్పుడు మీరు మోక్షం అని అంటున్నారు. అసత్యం అవ్వకపోతే సత్యం అవ్వాలి. సత్యం కంటే భిన్నం ఇంకేముంది? సత్యమే కదా. సత్యానికి విరుద్ధ స్వభావం అసత్యం. ఇప్పుడు అసత్యం కాకపోతే సత్యం అవ్వాలి. సత్యం అయితే దాని నుండి మోక్షం ఎలా వస్తుంది? సత్యం అయితే ఇది వినాశం ఎలా చెందుతుంది? మార్పు ఎలా చెందుతోంది? అంటే ఇవన్నీ కూడా ఆ బ్రహ్మమేందే అన్ని పుడుతున్నాయి, పోతూ ఉన్నాయి. ఎలా అంటే చిత్తమూలేంద్రియదలా ఏన నృత్యతి వాయున వ్రతతి వ్యోమ్ని జాతా బ్రహ్మాండ సత్ఫల. ఇవన్నీ కూడా వాయులాగానే ఇంద్రియదళంలో చిదాకాశంలో ఇంద్రియ దళాలతో వీస్తూ ఉన్నది. బ్రహ్మాండ ఫలాల్ని చిత్ మూలములతో కూడి ఉన్నటువంటి ప్రకృతి అనేటువంటి లతను నాట్యమాడిస్తూ ఉంది. ఇదే దేహాలనేటువంటి పెట్టెల్లో చిన్మయమైనటువంటి మనస్సు ఉంచుతుంది. చంద్రుడి నుండి కిరణాలు వెలువడినట్టు దీని నుండి సృష్టులన్నీ కూడా వెలువడుతున్నాయి. ఇవన్నీ కూడా అయితే ఇలా దర్శించగలగాలి. ఇదంతా చెప్తున్నాము అంటే ఇప్పుడు దృశ్య ప్రపంచ స్థానంలో చిద్విలాసాన్ని ఇలా దర్శించాలి. ఈ చిద్విలాసం అని అంటున్నాం కదా, ఈ చిద్విలాసాన్ని ఇలా దర్శించగలగాలి. చిద్విలాసాన్ని ఇలా దర్శించగలిగితే అప్పుడు నిజంగా ఒక అడుగు మనం ముందుకు వేసినట్టు. సరే, అయితే ఇంకా చెప్తున్నారు ఇక్కడ. ప్రశాంతే చిద్ఘనే యస్మిన్ స్ఫురంతి అమృతవర్షిణి ధారాజలాని భూతాని సృష్టయస్తడిత స్ఫుటాః చమత్కుర్వంతి వస్తూని యదా లోకతయామితః
असज्जातम् असद्येन येन सत्त्वमागतं चलतीदम् अनिच्छस्य कायो यो यस्य सन्निधौ जडं परमरक्तस्य शान्तम् आत्मनि तिष्ठतः नियतिर्देशकालौ च चलनं स्पन्दनं क्रिया इति येन गता सत्तां सर्वसत्तातिगामिना शुद्धसमन्वयत्वाद्यः खं भवेद् व्योमचिन्तया पदार्थचिन्तयार्थत्वम् इव తిష్టత్యధిష్ఠితః. ఈ చిదాకాశంలోనే సృష్టి అనేటువంటి విద్యుత్ ప్రకాశిస్తోంది. ప్రాణం అనేటువంటి వర్షం కురుస్తోంది. దీని ప్రభావం వల్లనే వస్తువులన్నీ ప్రకాశిస్తున్నాయి. ఇదే అసద్వస్తువుల్ని కల్పిస్తుంది. దీని వల్లనే సద్వస్తువులకి సత్తా ఏర్పడింది. దీని యొక్క సన్నిధి ఉండడం వల్లనే జడమైనటువంటి శరీరాలు కూడా చలిస్తున్నాయి. నియతి, దేశ, కాలము, చలన, స్పందన ఇవన్నీ అన్ని కూడా దీని యొక్క సత్త వల్లనే జరుగుతుంది. ఈ పరమ వస్తువే ఆకాశము, పదార్థాలు అన్నింటినీ చింతించి ఆ రూపాలని పొందుతోంది. కుర్వన్నపేహ జగతాం మహతాం అనంత వృందం నకించన కరోతి నకశ్చనాపి స్వాత్మని అనంతమయం సంవిధి నిర్వికారే చక్యోదయ స్థితి ఏక ఏవ. దీన్ని ఈ పరమ వస్తువే ఏం చేస్తుంది అంటే, ఆ పరమ వస్తువే ఈ విశాలమైనటువంటి బ్రహ్మాండాన్ని సృష్టించి ఏమి పట్టనట్టు ఉంటుంది. ఇదే నిర్వికల్పము. ఉదయాస్తాలు, స్థితిగతులు దీనికి లేవు. కాబట్టి ఇది ఎలా ఉంటుంది అంటే, ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి కంటే ముందు ఇది నిర్వికారంగా ఉంటుంది. ఇంకొక ఎప్పటికీ లేదు అసలు. ప్రళయకాలంలో కాదు, సృష్టి కాలంలో ఎప్పుడు దీనికంటే భిన్నంగా ఇంకొక వస్తువు లేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు సముద్రంలో అలలు వస్తున్నాయంటే కొంతసేపు అసలు అలలు భిన్నంగా కనిపిస్తున్నాయి సముద్రం కంటే, కానీ నిజంగా విచారించి చూస్తే అలలు సముద్రం కంటే భిన్నంగా లేవు. అలాగే ఈ సృష్టులన్నీ కూడా ఆ చిత్తు కంటే భిన్నంగా లేవు అని అర్థం అయిపోయింది. ఇంకా రాముడి యొక్క ప్రశ్నకి ఇంకా సమాధానం చెప్పలేదు. రాముడు ఏం ప్రశ్న వేశాడు? మనస్సు ఎలా ఇదంతా భ్రమింపజేస్తుంది, అక్కడ మనస్సు ఈ దృష్టిని ఎలా చేస్తుంది? ఇది మొదట్లో ఇప్పుడు మామూలుగా శాస్త్రము, ఉపనిషద శాస్త్రాలు ఏం చేస్తాయంటే, మొదలు ఇవన్నీ కాదు అని తీసుకెళ్లి తర్వాత అంతా పరమాత్మ అని చెప్పి తీసుకెళ్తుంది. ఇక్కడ వశిష్ఠ రామాయణంలో, యోగ వాసిష్టంలో దీంట్లో ఒకటి ఏంటంటే, ఎక్కడిదక్కడ ఆ భ్రమని తుంచేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం రాముడు మనస్సే కదా ఇదంతా చేస్తూ, మనస్సు ఏం చెయ్యట్లేదు, ఇదంతా కూడా ఆ బ్రహ్మం యొక్క విలాసమే, చిద్విలాసమే ఇదంతా అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ బంధానికి కారణం మనస్సు అంటారు. అంటే మనస్సు ఎలా చేయగలుగుతుందంటే, మనస్సు ఏమీ చేయట్లేదు, అంతా చిద్విలాసమే అన్నారు. ఇది ఎక్కడికక్కడ డైరెక్షన్ ని తీసుకెళ్లి చిద్విలాసం, వైపే, చైతన్యం వైపే ఆలోచనలు తీసుకెళ్లి ఇక్కడ పెడతారు. వేరే గ్రంథాల్లో అయితే స్ట్రాటజిక్ గా మొదలు మనస్సు కాదు, బుద్ధి కాదు, మనోబుద్ధి చిత్త అహంకారాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే
అని చెప్పి చిదానంద రూప శివోహం శివోహం అని చెప్పినట్టుగా వరుసగా చెప్పుకుంటూ వెళ్తారు. ఇక్కడ అట్లా లేదు. ఇక్కడ ఏదైనా ఒకటి ఏదండి, ఇప్పుడు మాయ అనే ఇదంతా చేస్తుంది అంటే మళ్ళీ వెంటనే అక్కడ కూడా మళ్ళీ ఇలాగే వివరణ ఇస్తాను. అంటే ఇవన్నీ చేస్తోంది, ఇవన్నీ కూడా లేదో ఇక్కడ అసలు ఏవి జరగలేదు, ఇవేవి జరగలేదు అని చెప్పి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయి అని కనిపిస్తుంది, ఇవన్నీ కూడా ఆ చైతన్యంలోనే ఉన్నాయి అని మాటి మాటికి ఇదే విషయాన్ని కొత్తగా మళ్ళీ మళ్ళీ నిరూపిస్తూ ఉంటారు. ఇంకా ఎలా నిరూపించబోతున్నారు అని చెప్పేసి రేపటి పాఠంలో చూద్దాం. ఇంకా మనస్సు ఎలాంటిది, దాని గురించి ఇంకా వశిష్ఠుల వారు దానికి ఇంకా జవాబు చెప్పలేదు. కాబట్టి రాముడు మనస్సు గురించి ఏమనుకున్నాడో అధ్యయనం చేయడానికి మీకు ఇంకో రోజు సమయం దొరికింది. తర్వాత మళ్ళీ చూద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య వ్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తి సంస్కృత నమోస్తుతే. ఈ ఉత్పత్తి ప్రకరణంలో మూల కారణ దేవ స్వరూప వర్ణనం అనేటువంటి 5వ సర్గ పూర్తి చేశాం. తర్వాత ముముక్షు ప్రయత్నోపదేశం అనేటువంటి 6వ సర్గ, రేపు పాఠంలో చూద్దాం. అందరికి నమస్కారం అండి. నమస్కారం. 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 ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.